నందమూరి వారసుడి తెరంగేట్రానికి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కంటెంట్ ఎలా ఉండబోతుంది, ఈ మూవీ విషయంలో బాలయ్య ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్న అప్డేట్స్ అయితే రాలేదు. తాజాగా ఈ విషయంలో ఒక క్రేజీ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడి తెరంగేట్రం కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్ త్వరలో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య కూడా కొడుకు డెబ్యూ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ డాకు మహారాజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య నవంబర్ ఎండింగ్ లో ఆ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వన్స్ తన సినిమా షూటింగ్ పూర్తయితే కొడుకు డెబ్యూ మూవీ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలోనే మోక్షజ్ఞ మూవీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ మార్క్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షని లవర్ బాయ్ గా ప్రేక్షకులకు పరిచయం చేసే ఎలిమెంట్స్ తో కథని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ కూడా ఉంటుందనేది లేటెస్ట్ అప్డేట్. ప్రశాంత్ వర్మ మార్క్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య శ్రీకృష్ణుడిగా కనిపిస్తారన్నది నయా అప్డేట్. ఈ జనరేషన్లో కృష్ణుడి పాత్రను ఎక్కువసార్లు ప్లే చేసిన నటుడు బాలయ్యే. ఆయన మరోసారి అదే పాత్రలో నటిస్తున్నారన్న టాక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.